మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్, జై హనుమాన్. రేపు జనవరి 3వ తేదీ పౌర్ణమి నాడు కర్నూలు నగర ప్రజలకు, శివారు ప్రాంత ప్రజలకు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక దివ్యమైనటువంటి మహోత్సవాన్ని విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ మరియు రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టు అభివృద్ధి సమితి వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి నాడు ఈ యొక్క సాక్షాత్తు అభయ ఆంజనేయ స్వామి యొక్క ప్రాంగణంలో ఈ యొక్క శ్రీ హనుమ ధర్మ జ్యోతి ఉత్సవాన్ని రేపు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఇక్కడ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరగబోతుంది. అంతేకాకుండా మధ్యాహ్నం కర్నూలు నగరంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉన్నటువంటి భరతమాత దేవాలయం నుండి ఈ యొక్క జగన్నాథ గట్టు వరకు శోభాయాత్ర, అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా వేలాది మందితో ఇక్కడ శోభాయాత్రతో విచ్చేసి 4 గంటలకు మూల విరాటు ఆంజనేయ స్వామి యొక్క మూల విరాటుకు అభిషేక అర్చనలు, అనంతరం మన్యసూక్త హోమం, తర్వాత వందలాదిగా వేలాదిగా వచ్చేసినటువంటి భక్తుల అందరితో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, అనంతరం పూజ్య స్వామీజులు సూచించిన మేరకు పూజ్య స్వామి వేద మంత్రాల సాక్షిగా 6 గంటలకు హనుమత్ ధర్మ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరగబోతుంది. ఈ మహోత్సవానికి కర్నూలు యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు గారు, శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి గారు, స్థానిక కోడుమూరు శాసనసభ్యులైనటువంటి శ్రీ బొగ్గుల దస్తగిరి గారు, అలాగే పాణ్యం శాసనసభ్యురాలు పాణ్యం శ్రీమతి గౌరు చరిత గారు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మేయరు, అలాగే విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు, ముఖ్యంగా రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టు అభివృద్ధి సమితి గౌరవ అధ్యక్షుడైనటువంటి జి పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ జి రాఘవరెడ్డి గారు, అందరూ కూడా ప్రముఖులందరి చేతుల మీదుగా, అలాగే ఈ నిర్మాణానికి సహకరించిన దాతల సంయుక్తంగా అందరి చేతుల మీదుగా రేపు సాయంత్రం 6 గంటలకు పౌర్ణమి గడియలలో హనుమత్ ధర్మ జ్యోతి లోక కళ్యాణార్థం జరగబోతుంది. అంతేకాకుండా ప్రతి పౌర్ణమి నాడు రేపటి నుండి ప్రతి పౌర్ణమి నాడు ఈ యొక్క హనుమత్ ధర్మ జ్యోతి ప్రజ్వలన ఉత్సవం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. కావున ఈ జ్యోతి ప్రజ్వలన ఉత్సవానికి విజయవంతం చేయవలసిందిగా కర్నూలు ప్రజలందరినీ కోరుతున్నాం. తుమ్కుంట ప్రతాప్ రెడ్డి, శ్రీ హనుమత్ ధర్మ జ్యోతి కన్వీనర్. జై శ్రీరామ్. మనము కర్నూలు నగరంలో జగన్నాథ గట్టు మీద లోక కళ్యాణార్థమై, విశ్వశాంతి నివృత్త్యర్థమై ప్రజలందరూ సుభిక్షంగా సుపరిపాలన బాగుండాలని ఈ జగన్నాథ గట్టు పైన 67 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ప్రతి పూర్ణిమ రోజు ఈ హనుమత్ ధర్మ జ్యోతి అనే ఒక కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి సమితి ఈ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఇందులో ఈ కార్యక్రమానికి పున్నమ రోజు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, పున్నమ ఎప్పుడు వెలుగుతో ఉండేదన్నమాట. చంద్రుడు వికసింపజేస్తుంటాడు అన్నమాట. చంద్రుడికి అన్ని కళలు వృద్ధిలో ఉండేటువంటి యొక్క సమయమే పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజు కానీ మనం ఈ కార్యక్రమాన్ని కానీ చేసినట్లయితే మన యొక్క నగరానికి, నగరంలో ఉండే ప్రతి ప్రాణికి వెలుగు వికసింపజేయాలనే ఉద్దేశమే ఇందులో ఉండేటువంటి యొక్క ప్రధాన ఉద్దేశం. అందరూ బాగుండాలని ఒక ఉద్దేశం, రైతులు బాగుండాలని ఒక ఉద్దేశం, గోవులు బాగుండాలని ఒక ఉద్దేశం. కాబట్టి అందరూ అన్ని సకల ప్రాణులు బాగుండాలి యొక్క ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని హనుమత్ ధర్మజ్యోతి అనే కార్యక్రమాన్ని మనం పున్నమ రోజు ఈ కార్యక్రమాన్ని సంకల్పించడం అయింది. ఇది భగవత్ ప్రేరేపణ. ఇది ఎవరో రావాలి, అడగాలి, ఎదురు చూడవద్దు. తమ సొంత కార్యంగా భావించి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి పిలుపు. ఇది జై శ్రీరామ్, శ్రీరామ్ జై రామ్, జై జై రామ్, శ్రీరామ్ జై రామ్, జై జై రామ్. కాబట్టి అందరూ రావాలి. అందరి స్వాగతం. అందరికీ ఇది అతీతమైనటువంటి యొక్క శక్తి ఇందులో ఇక్కడ దాగి ఉంది. ఆ శక్తిని అందరి ద్వారా శక్తిని ప్రసరింపజేయాలని సదుద్దేశమే ఈ యొక్క హనుమత్ ధర్మ జ్యోతి. కాబట్టి ఇది వికసించాలి అని ప్రధానంగా అందరి యొక్క సంకల్పం, భగవత్ ప్రేరణ. కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలి 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 కోరుకుంటున్నాం.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. కర్నూలు నగరానికి ఆహ్లాదకరమైన ప్రదేశం, భక్తి ప్రదేశం. శ్రీ జగన్నాథ గట్టు పైన వెలిసినటువంటి రూపాల సంగమేశ్వర స్వామి పక్కన 67 అడుగుల భారీ హనుమంతుని విగ్రహం దగ్గర మన అరుణాచలంలో ఏ విధంగా జరుగుతుందో అదే ప్రకారంగా హనుమత్ ధర్మ జ్యోతి కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తుంది. ఆ కార్యక్రమానికి 3వ తారీఖున శనివారం 2 గంటలకు ఊరేగింపు ప్రారంభమవుతుంది. అనంతరం 2 గంటల నుండి 6 గంటల వరకు కార్యక్రమం హనుమత్ జ్యోతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల ధర్మకర్తలు, భక్తులు, ఆధ్యాత్మిక కలిగిన గురువు గారు అందరూ కూడా ఆధ్యాత్మిక ప్రవటాలు కలిగిన స్వామీజీలు, శివదీక్ష స్వాములు, అయ్యప్ప స్వాములు, అమ్మవారి స్వాములు అందరూ కూడా కలిగి ఈ భక్తి కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని ఈ ధర్మ జ్యోతి కార్యక్రమాన్ని చూసి ఈ స్వామివారి కృపకు, హనుమాన్ కృపకు పాత్రలు అందరం కూడా ఆశిస్తూ, అలాగే ఈ జగన్నాథ్ గట్టుపోయినటువంటి చుట్టుపక్కల గ్రామాలు, తర్వాత అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉన్న వీధి ప్రజలు, భక్తులు అందరూ కూడా యావత్ నగరం కూడా ఈ కార్యక్రమానికి 5 గంటలకు అందరూ ఖచ్చితంగా అందరూ కూడా వేలాదిగా తరలి రావాలని అందరి మనస్ఫూర్తిగా ఈ రూపాల సంగమేశ్వర స్వామి దేవస్థాన ఆలయం ఆహ్వానిస్తూ, అలాగే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి వీధులు అందరూ కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలు, భక్తులు, యావత్ హిందూ బంధువులందరూ కూడా, చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి ఈ కార్యక్రమం పాల్గొని ఈ హనుమత్ ధర్మ జ్యోతి కార్యక్రమాన్ని వీక్షించి స్వామి కృపకు పాత్రలు కావాలని ఆశిస్తూ ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. ఎం గోవిందరావులు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్ష.